కాపు జేఏసీలో దీర్ఘకాలంగా పనిచేసినటువంటి సానా నోకరాజు నాయుడు నా పేరు. పత్తిపాడు నియోజకవర్గం. ముద్రగడ పద్మనాభం గారి ఇవాళ సంతాప సభ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి కూడా వస్తా ఉన్నారు. ఎందుకంటే వారు ఆదిల రామకృష్ణ గారితో కూడా దీర్ఘకాలంగా పనిచేశాం. వారి యొక్క స్ఫూర్తి, వారి ధైర్యం, వారి ఉద్యమ స్ఫూర్తిని ఇవాళ జ్ఞాపకం చేసుకుని సరిగడితన నవకండ భూమండలంలో లేని అలాంటి కాపు నాయకుడు మనకి పుట్టడు. భావితరాలకు కూడా అది అసాధ్యమని కూడా మేము అనుకుంటున్నామండి. అలాంటి నాయకత్వంలో మళ్ళీ కాపు ఉద్యమానికి ఇప్పుడు వారు పోయినప్పటికీ కూడా కాపు ఉద్యమం మళ్ళీ నాయకులందరూ కలిసి ఈ కాపులకి కోరికలను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని చేస్తే కాపులు పద్మనాభం గారికి ప్రభుత్వం నివాళులు అర్పించినట్టే. అలాంటి పోరాటదారుడు అతని జీవితం అంతా సర్వస్వం కూడా దీనికి ధారపోసి ఉత్తి చేతులతో ఇక్కడ వదిలేసి వారు స్వర్గత్తులో వేరు. వారికి ఉద్యమంలో ఇలాంటి నాయకుడు ఉంటాడని అయితే మేము అనుకుంటలేదు. ఇంకా తేరుకోవడానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు అనేక మంది ఈ ఉద్యమానికి తయారవ్వాలి. దళిత కాపు ఐకమత్యం అని కొన్ని జిల్లాలు కూడా మేమందరం కూడా తిరగడం జరిగిందండి. అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారితో కొన్ని మీటింగ్లు ఏర్పాటు చేయడం అయింది. కుల మత వర్గ వర్ణం భేదం లేకుండా అన్ని మతాలను అన్ని కులాలని కలుపుకొని కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి ఏకైక నాయకుడు మన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారని మనం చేసుకుంటూ ఈ విషయంలో మీడియా వారు కూడా చక్కనైనటువంటి ప్రోత్సహించినందుకు సంతోషిస్తున్నామండి.